సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తూ ఉండటంతో దూల్పేటలో పతంగుల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఏటా 20% పతంగుల అమ్మకాలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దానికి తోడు కస్టమర్స్ అభిరుచికి తగ్గట్లుగా వెరైటీ పతంగులను తయారు చేస్తూ అమ్మకాలను కొనసాగిస్తున్నారు. ఈసారి చైనా మాంజాలపై పోలీసులు ఉక్కుపాదం మోపటంతో చైనా మాంజాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. అంటే మొదటగా గుర్తొచ్చేది పతంగులనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు పతంగులు ఎగరేయడానికి ఇటు చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పండుగ నాడు పతంగులు అయితే ఎగరవేస్తుంటారు. అయితే ముఖ్యంగా ఈ పతంగులకు సంబంధించి హైదరాబాద్లోని ముఖ్యంగా ప్రసిద్ధిగా చెందిన ఏరియా వచ్చేసి ఇటు దూల్పేట అనే చెప్పొచ్చు. ఈ దూల్పేటలో కూడా ఇటు వెరైటీ పతంగుల అమ్మకాలు అయితే జోరుగా సాగుతాయి. అయితే ఇటు పెద్దలు చిన్నలు అందరూ కూడా దూల్పేట నుంచి భారీ ఎత్తున పతంగులు కొనుగోలు చేస్తారు. అది ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాంతాలలోని ఊళ్ళల్లో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పతంగులు ఎగరవేసి వాళ్ళ ఆనందోత్సవాలతో పండుగ అయితే జరుపుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతి వచ్చిందంటే పిల్లలతో పాటు యూత్ కూడా ఈ పతంగులపై క్రేజ్ మరింత పెరుగుతుంది. సిటీలో ముఖ్యంగా చూసుకుంటే ఇటు దూల్పేట మంగళహాట్ ప్రాంతాల్లో పండుగ 3 నెలల ముందు నుంచి కూడా ఈ అమ్మకాలు షురు అవుతాయి. అయితే ₹1 నుంచి మొదలుకుంటే 5,000 వరకు కూడా ఇటు డిజైన్లతోని పతంగుల అమ్మకాలు అయితే కొనసాగుతుంటాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పతంగులతో పాటు ఇటు మాంజాలు కూడా ఇక భారీ ఎత్తున సేల్ అవుతూ ఉంటాయి. అయితే వివిధ రంగుల్లోని వివిధ రూపాల్లోని ఈ పతంగులు ఎగరవేస్తూ ఉంటారు. అయితే తన అభిమాన హీరోలతో పాటు లీడర్లు, కార్టూన్, క్యారెట్స్, జంతువులతో బొమ్మలతో వెరైటీ కైట్స్ని బాగా ఈ పండుగ నాడు అట్రాక్ట్ చేస్తాయని చెప్పొచ్చు. ఈ సీజన్లోని దూల్పేట నుంచి పక్క రాష్ట్రాలు కూడా పతంగులు ఎక్స్పోర్ట్ అయితే జరుగుతూనే ఉంటాయి. అయితే ముఖ్యంగా చూస్తే ప్రతి ఏటా కూడా ఈ పతంగుల బిజినెస్ 20% పెరుగుతూనే ఉంటుంది. అయితే సిటీలో పతంగుల అమ్మకాలు అక్టోబర్లో మొదలుకుంటే ఇటు జనవరి ఎండింగ్ వరకు కూడా ఇక్కడ పతంగులు ఏదైతే అమ్మకాలు దీంతో చాలా జోరుగా జరుగుతాయి. దీంతో ఇప్పటివరకు తయారు చేసిన స్టాకు దాదాపు పూర్తిగా వచ్చిందనే చెప్పొచ్చు. అయితే మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలోనే ఇటు భారీ ఎత్తున ఇటు పతంగు సేల్స్ కూడా జరుగుతూనే. అయితే ఈసారి ఏదైతే పోలీసులు చైనా మాంజాపై కూడా నిషేధం విధించారు. అయితే గతంలో 2016 నుంచి కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చైనా మాంజాలకు సంబంధించి కూడా నిషేధం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతుండడంతో కూడా చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఇక్కడ వ్యాపారులు సైతం కూడా చైనా మాంజాలు విక్రయించడం లేదంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంతకు ముందులాగా ఇటు చైనా మాంజా కావాలని అడిగినా సరే వీళ్ళు ఎటువంటి సేల్స్ కూడా ఇక్కడైతే చేయట్లేదు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్కి సంబంధించి వీసీ సజ్జనర్ కూడా దీనిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. చైనా మాంజా కనుక ఉపయోగిస్తే లేదా దాన్ని సేల్స్ చేస్తే కనుక ఖచ్చితంగా ఏదైతే ముఖ్యంగా కఠిన చర్యలు ఉంటాయంటూ ఇప్పటికే వీసీ సజ్జనరు చాలా స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పటికే 1.24 కోట్లకు సంబంధించి చైనా మాంజాను ఇప్పటికే ఇటు పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇదంతా కూడా బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ ఏదైతే కంపెనీ పేరిట ఇవి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ సేల్స్ చేస్తున్న నేపథ్యంలోనే వాటిపై ఉక్కుపాదం మోపారు. అయితే ఇటు దూల్పేటలోనే కాకుండా ఇటు మంగళహాట్ ప్రాంతాల్లో, బేగం బజార్ ప్రాంతాల్లో కూడా ఈ చైనా మాంజాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ప్రజలు కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. చైనా మాంజాని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు, ప్రాణాలు ఏదైతే పోతున్నాయి కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చైనా మాంజాలు ఉపయోగించొద్దంటూ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూడొచ్చు ఇటు పతంగులకు సంబంధించి అంటే ఇటు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళకు తగ్గట్టు పతంగులు అయితే తయారు చేస్తుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఇటు కార్టూన్ బొమ్మలతో కూడా ఈ పతంగులు అయితే తయారు చేస్తున్నారు. అయితే ఇటు మాంజాలకు సంబంధించి కూడా చిన్న పిల్లలకు కూడా ఏదైతే ప్రాణహాని ఉంది కాబట్టి ఇటు దూల్పేటకు సంబంధించి కావచ్చు లేదంటే హైదరాబాద్ సంబంధించి ప్రతి చోట కూడా ఇటు చైనా మాంజాలు మాత్రం వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే పతంగులు జోరు మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఇటు హైదరాబాద్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పతంగుల పండుగలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పతంగుల పండుగలు జరుపుకోవాలంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ భవానీతో కుమార్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.